హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఉసిరికాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఉసిరికాయలని మంచిగా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని అలాగే ఇలా ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్లో మంచిగా ఆరబెట్టి మంచిగా నీళ్ళ పదనం లేకుండా మంచిగా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనము ఘాటులు అనేవి అయితే పెట్టుకోవాలి. ఇలా ఘాటులు అనేవి ఎందుకు పెట్టుకోవాలంటే మనము ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాం కదండి. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇవి పేలకుండా ఉంటాయి కాబట్టి, అలాగే మనము ఒలవడానికి సులువుగా ఉంటుంది. అది ఎలానో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగానైతే మనం వీటిని ఫ్రెష్గా కడుక్కొని మంచిగా నీట్గా తుడుచుకొని నీళ్ళ పదనైతే అస్సలు ఉండకుండా చూసుకోండి. తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకుందాం అన్నిటికైతే. ఇవైతే కేజీ అండి ఉసిరికాయలు. నాకైతే కేజీకి ఒక 60 ఉసిరికాయలు అయితే వచ్చాయి. ఇప్పుడు కొలతలు కూడా నేను ఎలా తీసుకుంటానో యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకోండి. నేనైతే ఈ ఉసిరికాయ కోసం అయితే ఇలా పల్లి నూనెనైతే వాడుతున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వాడండి. కాకపోతే ఈ పల్లి నూనె, నువ్వుల నూనె అయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా మన ఇంట్లో పట్టించిన పల్లి నూనె ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేనైతే ఆయిల్ కొలతకైతే ఇదైతే వాడుతున్నానండి. ఇదైతే 1/2 కిలో ఉంటుందండి. దీంట్లో 1/2 కిలో ఆయిల్ అయితే పడుతుంది. ఇప్పుడు దీంతో నేను 3 ఆయిల్ని అయితే తీసుకోబోతున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇలా ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు అనేవి ఇందులో ఆయిల్లో వేసుకోవాలండి. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఘాట్లు పెట్టుకోవాలన్నానో? ఇలా మనం ఘాట్లు పెట్టుకోకుండా డైరెక్ట్ ఉసిరికాయలు అనేవి ఆయిల్లో వేసామంటే ఆయిల్ అనేది చిల్లడము లేకపోతే అవి పేలడం అనేది జరుగుతుంది. ఈ ఉసిరికాయలు ఇలా ఫ్రై అయ్యేటప్పుడు వచ్చే స్మెల్ ఉంటుందా, ఎంత బాగుంటుందో మాటలు చెప్పలేదు. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకే కాదు మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. నాకైతే ఫేవరెట్ అండి. మీకు కూడా ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇవి ఇలానే మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయ్యేదాకా ఇలానే కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం ముందుగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇలా సాఫ్ట్గా చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో. ఇలా ఉంటేనే ఇందులో ఉన్న గింజ అనేది సపరేట్ అవుతుంది. అదే ఇలా మనం ఘాట్లు పెట్టుకోకుండా ఫ్రై చేసుకోకుంటే ఇది ఒలవడానికి చాలా కష్టం అవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్రై అయ్యాయో. ఇలా ముట్టుకుంటేనే గింజ అనేది సపరేట్ అయిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా అయ్యాయో. ఈజీ ప్రాసెస్ అండి, ఇది చాలా ఈజీ. మనం ఇట్లా ఘాట్లు పెట్టుకోకుండా మనం ఇందాక ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత
కొంచెం ఆయిల్ అనేది హీట్ తగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల మెంతులు ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు ఒక 7-8 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆవాలు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి దాన్ని వేడి సరిపోతుంది. ఆ వేడికి అవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారా, ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన మనకు ఎంత ఈజీగా ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఇది గింజ చూసారా, ఇలా ఘాట్లు పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడం వలన చాలా సాఫ్ట్గా వస్తుందండి. మనకు ఎక్కువ శ్రమ అనేది ఉండదు. ఇలా అయితే మొత్తం మనం చేసుకున్న తర్వాత ఇలా 1 కప్పు అదే గిన్నెతో 1/2 కప్పు సాల్ట్, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఇలా వేసి చేతులు అనేవి పదనానిది లేకుండా ఇలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా ఉప్పు కారం అనేది మొత్తం కలుపుకోవాలి. చివరిగా మనము ఇప్పుడు ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో మొత్తం వేసుకున్న తర్వాత పులుపు కోసం అయితే ఒక నిమ్మకాయని, ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని మొత్తం ఇందులో ఇలా పిండేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మంచిగా కావడానికి ఒక 2 డేస్ పక్కన పెట్టాలి. ముట్టకుండా తడి కానీ లేకుండా మంచిగా జాగ్రత్తగా ఒక 2 డేస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 వెల్లిగడ్డలను అలా తీసుకోవాలండి. ఒక 1/2 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసుకొని కలుపుకోవాలి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనమైతే ఉసిరికాయ చట్నీ ఎలా పెట్టుకోవాలో చూసాం కదండి. ఇది 2 డేస్ తర్వాత ఎలా ఉందో చూడండి. మూత తీసి చూస్తే మీరు అనుకున్నారు కదండి, ఆయిల్ అనేది ఎక్కువ ఉంది అని అనుకున్నారు కదా. మీరైతే చూసారా, ఆయిల్ ఏం ఎక్కువ కాలేదండి, చాలా బాగుంది. ఆయిల్ సరిపోయింది. నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. కావాలంటే మీరు ఉప్పు మీకు కొంచెం టేస్ట్ చూసి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసి ఇప్పుడే కలిపేసుకోండి.
మళ్ళీ తర్వాత కలుపుకోవాలంటే కష్టమవుతుంది. మళ్ళీ ఉప్పు కూడా కరెక్ట్గా ఉంటే మనం చేసుకున్న ఈ ఉసిరికాయ చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి మీరు ఉప్పు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఒక జాడీలో కానీ ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసేసుకుందాం. చూసారా, అసలు ఆయిల్ కానీ ఏది కానీ ఎక్కువ కాలేదండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత బాగా వచ్చింది చూసారా. ఈ గ్రేవీ అయినా ఇదైనా ఎంత బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చూసారా, ఇలా మీ ఇష్టం, మీకు ఎందులో నచ్చితే అందులో స్టోర్ చేసి పెట్టుకోండి. కొంచెం ఇట్లా గాజు వాటిలో లేకపోతే మనకు చిన్నవి ఉంటాయి కదండి, మామిడికాయ చట్నీ అట్లా పెట్టుకునే జాడీలో లాంటి వాటిలో అందులో పెట్టుకుంటే కొంచెం ఇంకా ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటాయి. మనకు ఇది గాలి ఏంటిది తడి చేతులు అట్లా తగలకుండా కొంచెం మంచి ప్రదేశంలో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకైతే మా ఉసిరికాయ చట్నీ నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.